పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ ఆశయానికి రాజోలు ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యం తూట్లు పొడిచింది. ఆయన ఎంతో ఉదారంగా ఇచ్చినటువంటి ఆక్సిజన్ ప్లాంట్ మూలన పడింది. కోవిడ్ కష్టకాలంలో అందించిన ఈ ప్లాంట్ను అస్సలు వాడడం లేదు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మన్రెడ్డి సుకుమార్ రాజోలు నియోజకవర్గం మట్టపరు గ్రామంలో జన్మించారు. తన ప్రాంతానికి ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో ఆక్సిజన్ ప్లాంట్ ఇచ్చారు. కోవిడ్ కష్టకాలంలో ఆక్సిజన్ లేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలుసుకున్న సుకుమార్ తన వంతు బాధ్యతగా రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో 40 లక్షల రూపాయలతో 80 LPM ఆక్సిజన్ ఉత్పాదన యూనిట్ అందించారు. 4 సంవత్సరాల క్రితం తన తండ్రి తిరుపతిరావు నాయుడు పేరిట యూనిట్లు ఏర్పాటు చేశారు. దురదృష్టం ఏంటంటే ఈ యూనిట్ ఒక్కరోజు కూడా ఆసుపత్రి సిబ్బంది ఉపయోగించుకోకుండా వదిలేశారు. ఏపీలో ఒకవైపు P4 పేరుతో కూటమి ప్రభుత్వం పేదల ప్రగతి కార్యక్రమాలు అమలు చేస్తుంటే దాతలిచ్చిన ఇలాంటివి కూడా సక్రమంగా వినియోగించుకోకపోవడం విచారకరమని పలువురు విమర్శిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. రోగుల కోసం దాత ఇచ్చిన యూనిట్ సేవలు వినియోగించుకోలేరా అని ప్రశ్నిస్తున్నారు.